రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కూలీ. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్, షౌబిన్ షాహిర్ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఇక నాగార్జున పాత్ర ఈ సినిమాలో హైలైట్ అవుతుందని తెలుస్తుంది. నెగిటివ్ పాత్రలో నాగార్జున కనిపిస్తారని సమాచారం. భారీ యాక్షన్ ఎపిసోడ్స్తో పాటు ఈ మూవీలో నాగార్జున మీద సాంగ్ కూడా ఉంటుందంట. ఇప్పటికే ఈ చిత్రానికి అనిరుద్ పాటలను కంపోజ్ చేశాడు. ఈ చిత్రం మొదటి సాంగ్ విడుదలయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు రెండో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసిన విషయాన్ని ఎక్స్ వేదికగా ధృవీకరించారు మేకర్స్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలయ్యాయి. కూలీ మూవీ షూటింగ్ పూర్తయిందని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. రజనీపై తీసిన కొన్ని మేకింగ్ సీన్స్ను వీడియోలో చూపించారు. హీరోయిన్ పూజా హెగ్డే ఈ మూవీలో ఒక స్పెషల్ సాంగ్లో కనిపించబోతున్నారు. ఖైదీ, విక్రమ్, లియో వంటి హిట్ మూవీస్ తర్వాత లోకేష్ కనకరాజు మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దాదాపు 120 కోట్లకు కొనుగోలు చేసినట్టు టాక్ వినిపిస్తుంది. ఇక హీరోగా కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో విక్రమ్ మూవీతో పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చేలా చేశాడు లోకేష్. ఇప్పుడు రజనీకాంత్తో కూలీ వంటి యాక్షన్ మూవీలో ఎలా చూపించబోతున్నాడనేది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కూలీ మూవీతో రజనీకాంత్ దేవా క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ సినిమాతో రజనీకాంత్ మరొకసారి బాక్సాఫీస్ను షేక్ చేయడం గ్యారంటీ అని చెప్తున్నారు అభిమానులు. ఈ సినిమాలో నాగార్జున సైమన్ అనే నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కలేష్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో ఆమిర్ ఖాన్ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. శృతి హాసన్ ఫీమేల్ లీడ్లో నటిస్తున్న ఈ చిత్రం పూజా హెగ్డే మరొక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. తాజాగా ఈ మూవీ షూటింగ్ ముగియడంతో గుమ్మడికాయ కొట్టేశారు. దాంతో ఈ చిత్రం నుండి ఇక వరుసగా అప్డేట్స్ రానున్నాయి. ఈ సినిమాను దాదాపుగా 200 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాబట్టి కూలీ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక తమిళ సినిమా 1000 కోట్ల మార్కును అందుకోలేదు. దాంతో తమిళంలో 1000 కోట్ల మూవీ అయ్యే ఛాన్స్ కూలీ సినిమాకు ఉందని ఫిలిం వర్గాల సమాచారం. మరి కూలీ మూవీతో రజనీకాంత్ ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తారో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.